డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రాన్ని 10 ఏళ్లు నడిపిన నేత ప్రభుత్వ ఖజానాను ఇంకెంత పకడ్బందీగా నడిపించాలి? తనదాకా వస్తే ఒకటి, ప్రజలకు సంబంధించింది మరొకటి అన్నట్లుగా వ్యవహారం నడిపారు మాజీ సీఎం కేసీఆర్. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ బీఆర్ఎస్ పార్టీ ఖజానా చూస్తే గలగలమంటోంది. ఒకప్పుడు ఏమీ లేని పార్టీ గత 10 ఏళ్లలో వేల కోట్లకు ఎదిగింది. అదే సమయంలో పాలన సాగించిన ఇదే గులాబీ పార్టీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను ఖాళీ పట్టించింది. ఈ రెండు వేరువేరు అంశాలే అయినా కేసీఆర్ ఏం చేశారో అర్థం చేసుకోవడానికి ఈ రెండింటిని లింక్ చేయక తప్పదు. ఎగ్జాంపుల్ చూద్దాం. బీఆర్ఎస్ కు ప్రస్తుతం 1250 కోట్ల రూపాయల పార్టీ ఫండ్ ఉంది. నెలకు ఏకంగా 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తోంది. ఇదంతా మనం చెప్పిన లెక్కలు కాదు, ఈసీకి బీఆర్ఎస్ సబ్మిట్ చేసిన లెక్కలివి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉండే పరిస్థితి తలెత్తినా పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగేలా వ్యూహాత్మకంగా ఆర్థికంగా పార్టీని బలోపేతం చేసుకున్నారు మాజీ సీఎం కేసీఆర్. ఎంతో ముందు చూపుతో ఆర్థిక ఇబ్బందులు రావొద్దని సొంత పార్టీ ఆర్థిక వ్యవస్థను చాలా పకడ్బందీగా డీల్ చేశారు. అదే సమయంలో పాలనాంశాలకు సంబంధించి చూస్తే 10 ఏళ్లలో ఆర్థిక విధ్వంసం చేసి కూర్చున్నారన్నది ఇప్పటి ప్రభుత్వ ఆరోపణ. ఎడాపెడా అప్పులు, అధిక వడ్డీలకు అప్పులు, కార్పొరేషన్ రుణాలు, అప్పు ఎక్కడ పుడుతుందో అన్ని చోట్ల బాకీలు తెచ్చి వాటికి తగ్గ పనులు చేయకుండా ప్రభుత్వ ఖజానా ఖాళీ చేయడమే కాదు, పైగా ప్రజలు ఒక్కొక్కరిపై 2 లక్షల రూపాయల అప్పు భారం మోపి అధికారం నుంచి తప్పుకున్నారు. సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఖజానా కాసుల గలగలతో కలకళ్లాడుతోంది. భారీగా ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు, వాటికి వడ్డీలు. ఏం ప్లాన్? అదే ప్రజలకు సంబంధించి ప్రభుత్వ ఖజానా మాత్రం అప్పుల కుప్ప మోయలేక దివాళా తీసే పరిస్థితికి తెచ్చారు. నిన్నటికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన 6.7 లక్షల కోట్ల అప్పులకు తోడు ఇతర రుణాలు కలిపితే 8 లక్షల కోట్లకు పైనే అప్పులు చేసి పెట్టారు. ఎంతలా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంలో ఏకంగా 34% వడ్డీలు, అసలుకే కేటాయించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు మాజీ సీఎం కేసీఆర్. పైగా రోజు ఓవర్ డ్రాఫ్ట్లపైనే ప్రస్తుత ప్రభుత్వం ఆధారపడేలా, ఇంకా చెప్పాలంటే దినదిన గండం అన్నట్టుగా ఆర్థిక అరాచకం చేసి వెళ్లారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఒకవైపు పార్టీ ఆర్థిక పరిస్థితిని పకడ్బందీగా చేసిన కేసీఆర్, ఇంకోవైపు ప్రభుత్వానికి ఎక్కడా అప్పు కూడా పుట్టకుండా చేసేశారు. ఇది ఇంకా దారుణమైన విషయం. ఎవరు అప్పు ఇవ్వకపోతే ఇప్పుడు రోజు ఆర్బీఐ ముందు భిక్షాందేహి అంటూ అప్పుల కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి తెచ్చారు. ఇంతకంటే దారుణం ఉంటుందా అన్నది కాంగ్రెస్ నేతల ప్రశ్న. అక్టోబర్ 21, 2021 ప్లీనరీ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ పార్టీకి 425 కోట్ల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని, అవి నెలకు 2 కోట్ల రూపాయల వడ్డీనిస్తాయని చెప్పారు. సీన్ కట్ చేస్తే ఈ ఏడాది ఏప్రిల్లో ఇదే కేసీఆర్ చెప్పిందేంటంటే భారత రాష్ట్ర సమితి వద్ద 1250 కోట్ల పార్టీ ఫండ్ ఉందని, 767 కోట్ల బ్యాంక్ డిపాజిట్లతో కలిపి నెలకు 7 కోట్ల వడ్డీ వస్తుందన్నారు. ఏకంగా పార్టీ ఆస్తులను, సంపదను ఏడాదిన్నరలోనే 3 రెట్లు పెరిగేలా చూసుకున్నారు. మరి అదే ప్రభుత్వ ఖజానాను మాత్రం గాలికి వదిలేశారన్న విమర్శలు పెరుగుతున్నాయి. అధికారంలోకి రాగానే కేసీఆర్ చేసిన పని ఏంటంటే అన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుల కోసమంటూ ప్రైమ్ లొకేషన్స్లో చాలా తక్కువ ధరకే ప్రభుత్వ భూములను రాసిచ్చేశారు. వివాదాలు నడిచినా, విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఇది కేసీఆర్ సొంత పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను దివాళా తీయించిన విధానమని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు. మరి ఈ ప్రశ్నలకు బీఆర్ఎస్ దగ్గర సమాధానముందా?